గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 12 మాసాలు ఉన్నప్పటికీ కూడా శ్రావణ మాసం అంత ప్రత్యేకత కదా, ఎందుకు ఆ ప్రత్యేకతలు కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు మనకు అన్వయం అవుతాయి. అలా అందరికీ గృహస్థులకు అన్వయం అయ్యేటటువంటి అద్భుతమైన విశేషాలు ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉన్నటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణం అంటే వినడం, వినికిడికి ప్రాధాన్యం ఉన్నది. వినడం అంటే ఏమిటి? పనికిరాని చెత్తా చెదారం కాదు కదా. ఒకరు పూర్వకాలంలో వినడం అంటే చదువు ఎప్పుడూ వినడం ద్వారానే ఉండేది కనుక వేదాధ్యయనానికి ప్రాధాన్యం. వేదం అందరూ చదువుకునే అవకాశం, అధికారం, వీలు ఉండదు కదా. అట్లాంటి వాడు పురాణాలు, అవి కూడా చదువుకోవడం లేనటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు? ఎవరన్నా చదువుతుంటే వినొచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళు తాము ఇంతకు ముందు విన్నటువంటి దాన్ని మననం చేసుకోవడమో, లేకపోతే జపం చేసుకోవడమో, ధ్యానం చేసుకోవడమో చేసుకోవచ్చు. ఇది చాతుర్మాస్యంలో ఒక నెల. దీనికి ఇంత ప్రాధాన్యం ఉండడానికి శ్రవణ నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యానికి సంబంధించి చెప్పుకున్నాం. కానీ ఈ శ్రవణ నక్షత్రం ఎవరికి సంబంధించింది? వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఆయన జన్మ నక్షత్రం అది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శని కనుక శని విజృంభించే కాలంలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకున్నట్టయితే శని యొక్క ప్రాబల్యం మన మీద ఉండదు అని చెప్తారు. అందుకని శ్రావణ మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ప్రత్యేకంగా అదొక వ్రతంగా కూడా పాటించే వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. శ్రావణ మాసం ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటిది ఆగస్టు 13వ తారీఖు గురువారంతో ప్రారంభమవుతోంది. తర్వాత వెంటనే వచ్చేటటువంటి తరువాత రోజు శుక్రవారం అవుతుంది. ఆ తర్వాత శనివారాల గురించి చెప్పుకుంటున్నాం కనుక 15వ తారీఖు శనివారం, 22వ తారీఖు, ఆ తర్వాత 29వ తారీఖు, ఆ తర్వాత 5వ తారీఖుతో ఈ 4 వారాలు శనివారాలు. అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. సాయంత్రం ఇంటికి ఎవరైనా వస్తే వాడికి తాంబూలాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి పక్షాన వచ్చిన ముత్తైదులుగా భావించి, అంటే ఆడవాళ్ళైతే ముత్తైదులు, మగవాళ్ళకైనా సరే తాంబూలం ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. అదేవిధంగా శ్రావణ మాసంలో చాలా ప్రధానమైంది, శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి తర్వాత సోమవారాలు దేనికి అంటే శివుడికి సంబంధించినవి. పైగా సోమ అన్నప్పుడు ఉమా పార్వతీదేవి కూడా ఉంది అందులో. కనుక ఈ సోమవారాల నాడు శివుణ్ణి అర్చించి శివాలయాలకు వెళ్ళడం, ఆయనకి అభిషేకాలు చేయడం, పూజలు చేయడం, ఆనాడు ఉపవాసాలు ఉండడం లాంటివి చేస్తారు చాలామంది శివభక్తులైనటువంటి వారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో సోమవారాలు 17వ తారీఖు, 24వ తారీఖు, 31వ తారీఖు, ఆ పైన 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు శ్రావణ సోమవారాలు ఉన్నాయి. వీటన్నింటికన్నా ఎక్కువ మందికి శ్రావణ మాసం అనగానే మనసులోకి వచ్చేది ఏమిటి అంటే మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు నోము. కానీ ఈ శ్రావణ మంగళవారాల నోము అందరూ నోచుకోరు. పెళ్ళైనటువంటి కొత్తల్లో 5 సంవత్సరాలు నోచుకుంటారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మంగళవారం నోము పూర్తయిపోతూ ఉద్యాపన చేసుకుంటారు. కానీ దీని ఆర్భాటం ఎంత ఉంటుందంటే ఎక్కడ చూసినా పట్టు చీరలు, రెపరెపలు, చామంతి పూలు, కాళ్ళకి పసుపులు, ముఖాన బొట్లు ఇవన్నీ కనపడి శ్రావణ మాసం వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంటుంది. అంతగా ఉంటాయి ఈ శ్రావణ మంగళవారాలు. ఈ సంవత్సరం మనకి 18వ తారీఖు, 25వ తారీఖు, ఇవి 2 ఆగస్టు నెలకి సంబంధించింది. ఇంకా సెప్టెంబర్లో 1, 8 తారీఖుల్లో ఈ 4 సోమవారాలు వస్తాయి, మంగళవారాలు వస్తాయి. 4 మంగళవారాలు వస్తాయి. 2 ఆగస్టులో, 2 సెప్టెంబర్లో. అమ్మ ఇప్పుడు మంగళవారం మంగళ గౌరీ వ్రతం అందుకోలేని వాళ్ళు ఆ సంవత్సరం ఏ కారణం చేత కొత్తగా పెళ్ళైన అమ్మాయి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే సాధారణంగా 2వ సంవత్సరం మొదలు పెట్టరమ్మా, 3వ సంవత్సరం మొదలు పెడతారు. ఏ కారణంగానా మొదటి సంవత్సరం కుదరకపోతే 3వ సంవత్సరం మొదలు పెడతారు, మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా కుతూహలంగా ఉండేది ఏమిటి? శ్రావణ శుక్రవారాలు. ఈ శ్రావణ శుక్రవారాలు అనగానే అసలు అందరి మొహాల్లోని వికాసం వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకోకూడదు, 5 ఏళ్ళు చెయ్యాలి, ముందు చెయ్యాలి, వెనక ఏం లేదు.
అందరూ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం 13వ తారీఖు వచ్చింది, ఆగస్టు 13. 14వ తారీఖు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. 14, 21, 28 ఈ 3 ఆగస్టులో వస్తాయి. సెప్టెంబర్లోకి వచ్చేటప్పటికి 4వ తారీఖు శ్రావణ శుక్రవారం, పైగా ఆ రోజు కృష్ణాష్టమి కూడా అయిన తర్వాత 11వ తారీఖు కూడా ఉదయం పూట శ్రావణ మాసం ఉంది, తర్వాత అమావాస్య ఉంది కనుక ఆ రోజు కూడా చేసుకోవచ్చు. అంటే 5 వచ్చాయి అని మనం లెక్క చెప్పుకోవచ్చు. 11వ తారీఖు అమావాస్య కూడా శ్రావణ మాసానికి సంబంధించిందే గనక 5 శుక్రవారాలు ఉన్నాయి ఈ ఏడాది, చేసుకోవచ్చు. కానీ 5వ శుక్రవారం అమావాస్య ఉన్నప్పుడు చేసుకోరు కదమ్మా వరలక్ష్మి వ్రతం? అలా ఏం లేదు. అమావాస్య ఉన్నప్పుడు లక్ష్మీ పూజ చేయకూడదని ఎవరు చెప్పారు? అమావాస్య ప్రధానంగా చేసుకుంటారుగా లక్ష్మీ పూజ. కానీ ఎక్కువగా ప్రధానంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఏమిటంటే పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం. అంటే ఆ చారుమతీదేవికి అమ్మవారు కలలో కనిపించి వ్రతం చేసుకోమని చెప్పినటువంటిది పూర్ణిమకి ముందు ఉండేటటువంటి శుక్రవారం కనుక అది ప్రధానం. ఏ కారణంగా అది కుదరినటువంటి వాళ్ళు తర్వాత వారం చేసుకోవచ్చు, అలాగే తర్వాత ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ ముందే తెలుసు అనుకో, ఏదో విదేశీ ప్రయాణాలు ఇంకో ఏదన్నా ఇబ్బందులు వస్తాయని ముందే తెలిసిన వాళ్ళు మొదటి వారం చేసినా చూసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే 4 ఉన్నారనుకోండి బంధువులైనటువంటి వాళ్ళు, 4 వారాలు 4 ఇళ్లలో చేసుకుని అందరిళ్లలో ఉన్నటువంటి వ్రతాలకి వెడతారు. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి, మనం ఉత్సాహంగా చూసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికి ఎన్నైనాయమ్మా? 4 శనివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 5 శుక్రవారాలు. అంటే 17 రోజులు ఇందులో మనకి పవిత్రమైనటువంటి దినాలుగా అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి ఏమిటి అంటే ఈ శుక్రవారం ఒకటి ఏదైతే శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిందో అది కృష్ణాష్టమి అయింది. మరొక శుక్రవారం ఏమో పౌర్ణమి అయింది. శ్రావణ పౌర్ణమి శుక్రవారం, అలాగే శ్రావణ పౌర్ణమి కృష్ణాష్టమి. ఎప్పుడమ్మా జంధ్యాల పౌర్ణమి? జంధ్యాల పౌర్ణమి 28వ తారీఖు, 3వ శుక్రవారం అయింది. ఎవరైతే 21వ తేదీన అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోరో వాళ్ళు 28వ తారీఖు చేసుకోవచ్చు. పౌర్ణమితో కలిసి శుక్రవారం కనుక మరింత విశిష్టంగా చేసుకోవచ్చు. కానీ ఆ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇళ్లలో, అంటే జంజాలు మార్చుకునే వాళ్ళు ఉంటారు. అంతకు ముందే పిల్లలకి ఒడుగయ్యి కనుక ఉన్నట్టయితే ఉపాకర్మలు లాంటివి ఉంటాయి. ఇవేవి కాకపోతే రాఖీ కట్టుకోవడానికి అటు ఇటు తిరగడాలు ఉంటాయి. లేదు మేము త్వరగా చేసుకుని పెడతాము అంటే అప్పుడు చేసుకోవచ్చు. లేనట్టయితే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము అని ఆవిడ చెప్పింది కనుక 21వ తారీఖు శ్రేష్టంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం. ఇంకా తర్వాత ప్రధానంగా ఉండేది వచ్చేసింది శ్రావణ మాసం అంటే మనసులో అందరికీ ఆనందం కలిగేది కృష్ణాష్టమి వస్తోందని. ఆ రోజు కృష్ణుడు పుట్టినటువంటి రోజు. యావత్ భారతదేశం చాలా విశేషంగా చేసుకునేటటువంటి పండగ కృష్ణాష్టమి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలు, కొన్ని ఉత్తర భారతదేశ ప్రాంతాల్లోనూ శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమిగా చేసి నాగారాధన చేసే సంప్రదాయం ఉంది. డేట్ ఎప్పుడు? నాగుల పంచమి 17వ తారీఖు సోమవారం, ఆగస్టు 17 సోమవారం వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా, అంటే తెలంగాణ పరిసరాలు ఈ ప్రాంతం అంతా కూడా, కొంత మహారాష్ట్ర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఉత్తర దేశ ప్రభావాలు, ఆ ప్రాంతం అంతా కూడా ఆ పుట్టలో పాలు పోసుకోవడం సరిగ్గా నాగుల చవితికి ఎలా చేస్తారో అట్లాగే ఇంకో విశేషం ఏంటంటే ఈ సమయంలో ఇంటి ముందు గోడల దగ్గర నాగుల బొమ్మలు వేసుకుంటారు చాలా మంది ముగ్గుతో. అదొక విశేషంగా ఉంటుంది. ఈ నాగారాధన కూడా చేస్తారు. సో ఇవి శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజులు. ప్రతిరోజు పండగే కాబట్టి మార్క్ యువర్ డేట్స్ అండ్ ఈ రోజుల్లో అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. ధన్యవాదాలమ్మా.